ప్రస్తుతం పురుషుడితో పాటు స్త్రీలకు కూడా ఆస్తి పంపకాల్లో సమాన హక్కులున్నాయి. ఒకప్పుడు ఆస్తి అనగానే పురుషుడికే సర్వాధికారాలు ఉండేవి. కానీ చట్టాల్లో మార్పులు రావడంతో స్త్రీలకు సైతం ఆస్తిలో హక్కులొచ్చాయి. మారుతున్న కాలానుగుణంగా మహిళలు కూడా ఆర్థికంగా స్వతంత్రంగా మారుతుండటంతో వారి పేరున కూడా ప్రాపర్టీలుంటున్నాయి. స్త్రీ పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయడాన్ని మహిళా సాధికారతగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. దీన్ని ప్రోత్సహించేందుకు చాలా ప్రయోజనాలు అందిస్తున్నాయి. మహిళలు తమ పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. జాయింట్ ప్రాపర్టీ అయితే ఇద్దరు యజమానులు సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ పై 1.5 లక్షలు చెల్లించిన హోమ్ లోన్ వడ్డీపై 2 లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. మహిళ ఏకైక యజమాని మొదటిసారి ప్రాపర్టీ కొంటుంటే సెక్షన్ 80EE కింద 50,000 అదనపు డిడక్షన్ కూడా క్లెయిమ్ చేయవచ్చు. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ కూడా పొందవచ్చు. మహిళల పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేస్తుంటే తక్కువ వడ్డీకి హోమ్ లోన్ లభిస్తుంది. అనేక బ్యాంకులు మహిళలకు 1% వరకు డిస్కౌంట్ అందిస్తాయి. ఎందుకంటే వారిని మరింత విశ్వసనీయ రుణగ్రహీతలుగా పరిగణిస్తారు. అదనంగా మహిళలు ప్రత్యేక రుణ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. PMAY కింద ఇది 20 సంవత్సరాల కాల వ్యవధికి గృహ రుణాలపై 6.5% సబ్సిడీని అందిస్తుంది. స్టాంప్ డ్యూటీ అనేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు. అనేక రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఢిల్లీలో స్టాంప్ డ్యూటీ పురుషులకు 5.5% అయితే మహిళలకు 3.5% మాత్రమే. ఇతర రాష్ట్రాలకు కూడా మహిళలకు 2% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. వ్యత్యాసం చిన్నదిగా అనిపించినప్పటికీ ఇది చాలా డబ్బును ఆదా చేస్తుంది. ఒక స్త్రీ తన ఆస్తిని అద్దెకిస్తే ఆమె 2 రకాల డిడక్షన్లను క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను ఆదా చేయవచ్చు. అద్దెకిచ్చిన ప్రాపర్టీపై తీసుకున్న ఏదైనా లోన్పై చెల్లించే వడ్డీపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. అదనంగా రెంటల్ ఇన్కమ్ పై ఆమెకు 30% స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అంటే అందిన అద్దెలో 30% మెయింటెనెన్స్, ఇతర ఖర్చులను కవర్ చేయడానికి పన్నురహితంగా ఉంటుంది. ఈ డిడక్షన్లు రెంట్కిచ్చిన ప్రాపర్టీపై పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రాపర్టీని సొంతం చేసుకోవడం వల్ల స్త్రీలకు ఆర్థిక భద్రత, స్వాతంత్రం లభిస్తుంది. స్థిరత్వం పొందుతారు. ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలరు. ఒక స్త్రీ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. భవిష్యత్తులో వివాదాలను నివారించడంలో సహాయపడుతుంది. పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి మహిళలకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఆదాయ వనరులు లేని మహిళలకు బ్యాంకులు హోమ్ లోన్ అందించవు. విడాకుల సమయంలో సేల్ డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులుంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి స్త్రీ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి రావచ్చు.